పిఎస్సిఎస్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మసీదుగూడెం, నక్కలగూడెం, పెద్దకొండూరు, ఏఎంసీ, చౌటుప్పల్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడారు. పిఎస్సిఎస్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మసీదుగూడెం, నక్కలగూడెం, పెద్దకొండూరు, ఏఎంసీ, చౌటుప్పల్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆ సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యంలో తాలు, పెడ్డ, రాళ్లు, రంగు మారిన ధాన్యం లేకుండా శుభ్రపరచుకోవాలని తెలిపారు. రైతులు పంట నమోదు చేసుకుని వారు సంబంధిత గ్రామ ఏఈఓలను సంప్రదించి తమ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేని వాళ్ళు ఆధార్ సెంటర్లో ఆధార్కు ఫోన్ నంబర్ లింకు చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు తమ పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని తెలిపారు. అనంతరం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లై నుంచి వచ్చిన నూతన తాలు పెట్టే మిషన్ను ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సంఘం అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి, ఎంఆర్ఓ హరికృష్ణ కలిసి రైతుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్ గౌడ్, డైరెక్టర్స్ దుర్గకృష్ణ, కుండబోయిన రూపమ్మ, మల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్స్ కాటేపల్లి నవీన్, పబ్బు శ్రీకాంత్, గజ్జల కృష్ణమూర్తి, పెద్దింటి బుచ్చిరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, పబ్బు రాజు గౌడ్, గరకంటి నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, షాదీఖానా చైర్మన్ కరీం, రామాలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, బోధాల రమేష్ గౌడ్, దేరపల్లి గోవర్ధన్ రెడ్డి, సుర్కంటి శంకర్ రెడ్డి, ఢిల్లీ శంకర్ రెడ్డి, ఏఈఓ కృష్ణ, దాబెరా ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.